హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఈరోజు 31st జాన్ అనమాట. ఈ నెల అప్పుడే అయిపోయింది, ఇట్టే అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ ఇక్కడ వర్క్ జరుగుతుంది అనమాట, బ్యాక్ హౌస్లో వడ్రంగి పని. సో అందుకని కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఈ మధ్య కొంచెం వీడియోస్ చాలా తక్కువ తీశాను. సో ఇప్పుడైతే హెడ్ బాత్ చేశాను, చాలాసేపు అయింది అనుకోండి. కొంచెం ఈరోజు ఎందుకో స్ట్రైట్నింగ్ చేసుకోవాలనిపించింది. లైట్గా చేసాను, ఫుల్గా కాదు, లేకపోతే నాది ఇలా తిరిగిపోతుంది అనమాట. కొంచెం నా పొట్టి జుట్టుని కొంచెం స్మూత్ చేసుకున్నాను అంతే, బాగా స్మూత్ కాదు. కర్ల్స్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది, కానీ నాకు కర్ల్స్ చేసుకోవడం రాదు. ఓన్లీ స్ట్రైట్నింగ్ ఒకటే వచ్చు, అది లైట్గా చేస్తా, ఫుల్గా చేయను. ఇప్పుడైతే నేను బ్యాంక్కి వెళ్ళాలి, చిన్న పని ఉంది, అది చేసుకొని వస్తాను. అండ్ కొంచెం ఇల్లు కూడా సర్దడం మొదలెట్టా అనమాట. ఆల్రెడీ మీరు చూసారు, ఒక రూమ్ అయింది. ఈ రూమ్లోకి వచ్చాను, నా శారీస్ సర్దుకున్నాను. చూడండి, ఇలా మీరు మొన్న చూస్తే బీరువాలో సర్దాను కదా, అలా కొంచెం ఇరిగించే పెట్టా. ఇది ఇరిగించి పెట్టా, ఇది కొంచెం మొన్న 2 శారీస్ వెళ్ళొచ్చేమో. సో అలా అయితే అయిందనమాట. అండ్ ఈరోజు నాకు 3rd డే, అప్పటి నుంచి మళ్ళీ సర్దడం మొదలెట్లే. ఈరోజు మొదలెట్టా అనమాట, 3rd డే సర్దేసి. అండ్ ఇప్పుడు భోజనం అది అయిపోయింది, ఇప్పుడు బయలుదేరాలి. ఇంచు 4 అయిపోతుంది. సో లెట్స్ గో, వెళ్ళిపోదాము. అండ్ ఇప్పుడు నేను శారీ కట్టుకోవాలా లేదంటే డ్రెస్ వేసుకోవాలా అని ఒక మీమాంసలో ఉన్నా అనమాట. నాకు ఈ మధ్య శారీ కట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఈరోజు ఎందుకు అసలు ఓపిక లేదు. డ్రెస్ వేసేసుకుందాము అని అనిపిస్తుంది అనమాట. సో డ్రెస్ వేసుకుంటాను. మా ఆయన అయితే బ్యాంకు మాత్రం శారీ కట్టుకునే రమ్మంటాడు. చూద్దాం, డ్రెస్సా శారీ అని అప్పుడు ఆలోచిద్దాము. అండ్ ఇప్పుడు నేను రెడీ అయిపోయాను కాబట్టి, మ్యాక్సిమం రెడీ అయిపోయింది. చెవులీలు ఇంకా మార్చను, ఇంతే నల్లపూసలు. శారీగా డ్రెస్ అనేది తర్వాత చూసుకుందాం. అండ్ ఈ మధ్య నేను ఐబ్రోకి మంచిగా వాడుతున్నాను, అది కూడా బాగా నచ్చింది నాకు. ఇప్పుడు అది ఎక్కడుందో. దాని తర్వాత ఇది నాకు అయిపోయిన మస్కరా అనమాట, ఐబ్రోకి మనం ఇలా చేసుకునేది. ఇది ఐలాషెస్కి చేసుకునేది. నేను దీంట్లో అమ్మ దగ్గర ఆయిల్ ఉంది, ఏంటది, బాదం ఆయిల్. సో అదైతే వేసాను అనమాట. బాగుంటుంది, కొంచెం గ్రోత్ బాగుంటుందేమో అని చెప్పేసి. బాగానే పనిచేస్తుంది. అండ్ అమ్మ తీసుకుంది కాబట్టి నేను కూడా కొనేసా ఒకటి బాదం ఆయిల్. సో నాకు నచ్చినవన్నీ ఈ మధ్య బాగా నచ్చుతున్నాయి ఇప్పుడు తీసుకున్నవి. అవన్నీ నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను, ఒకవేళ చెక్అవుట్ చేయండి. తర్వాత వస్తుంది ఈ వీడియో, తర్వాత ఎప్పుడో కాబట్టి చేసి పెడతాను అనమాట. ప్రస్తుతానికి అయితే తయారైపోయింది కాబట్టి బ్యాంక్కి వెళ్ళి నా పని చేసుకుని వచ్చేయాలి. అండ్ ఆ తర్వాత ఈ రూమ్ సర్దాలి. ఈ రూమ్ కొంచెం గ్లమ్జీగానే ఉంది, ఎందుకంటే ఈరోజు 3rd డే కాబట్టి మొత్తం బెడ్షీట్స్ అవన్నీ తీసేసాను. సో ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇవన్నీ సర్దాలన్నమాట. ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ పప్పు వేద్దాం అనుకున్నా, మర్చిపోయాను. మా ఆయన ఈరోజు బయటికి వెళ్తాడు, సో వెళ్ళాలి కాబట్టి నేను ఇక్కడ రెడీ చేయాలి, టిఫిన్ రెడీ చేసి పెట్టాలి కాబట్టి. అండ్ పప్పు వేస్తే ఆయన వచ్చే టైంకి మొత్తం ఫినిష్ అవుతుంది. నానబెట్టేసి అప్పుడు రెడీ అవ్వడం మొదలెడదాము. అండ్ లెట్స్ గో, ఈరోజు మన పనులన్నీ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకుందాం. బాయ్. ఇప్పుడు కట్టుకున్న సారీ ఒక 2-3 టైమ్స్ కట్టాను ఈరోజే, కాకపోతే నాకు సెట్ అవ్వలేదు కట్టుకోవడం, కానీ కంఫర్ట్ అనిపిస్తుంది, అందుకే ఉంచేసుకున్నా. నా పని పూర్తవడానికి 40 minutes పట్టింది. టీ పెట్టుకుంటున్నా. ఇందాక కట్టుకోవాలనిపించలేదు, కానీ ఇప్పుడు ఎందుకో ఉంచుకోవాలనిపిస్తుంది అన్నమాట సారీ. సో కాసేపు ఉంచుకుంటా, పిల్లలు వచ్చేంత వరకు ఉంచుకుంటా. టీ పెట్టుకుంటున్నా. రేపు నుంచి తాగుతాను, రేపు తెలియదు, అది మూడ్. ఈరోజు మాత్రం టీ పెట్టేసుకుని మంచిగా కారబుంది దాంట్లో వేసుకుంటాను, లేదా మురుగులు వేసుకుంటాను. మురుగులు కానీ కారబుంది కానీ. షుగర్ తెప్పించుకున్నా, రేపటి నుంచి షుగర్ మానేద్దాం అనుకుంటున్నా. ఏం చేయాలి, మా ఆయన కేజీ తెమ్మంటే 2 కేజీలు తెచ్చాను. సో నా పని అయితే అయిపోయింది. ఇప్పుడు బట్టలు వేయాలి, కొంచెం టీ తాగేసి పనులు మొదలు పెట్టాలన్నమాట. బెడ్రూమ్ సర్దాలి కదా, దుప్పట్లు వేయాలి, అవన్నీ చాలా ఉన్నాయి. అండ్ రేపటి నుంచి మా హస్బెండ్ విజయనగరం ట్రైనింగ్ వెళ్తున్నారు. సో నేను ప్రీతి మన ముగ్గురు ఉంటాం అనమాట. ఆడున్నాడు కదా, చాలు మనకి ఇంకెవరు అక్కర్లేదు సేఫ్టీకి. సో ప్రస్తుతానికైతే అది. అండ్ రేపు నుంచి
మినిమల్గా ఉంటాయండి లంచ్ అవన్నీ, ఏదో హడావిడి లేకుండా అప్పటికప్పుడు అయిపోయేలా అలా ఉంటాయన్నమాట. ఎక్కువ కర్రీస్ అవి ఏమి ఉండవు. టమాటో రైస్, జీరా రైస్ అలా ఉంటాయి. మా హస్బెండ్ ఉంటే మాత్రం కంపల్సరీ కూర ఉంటాయి. ఆయన లేరనుకో ఇలా నాటకాలు ఆడతా అనమాట. పిల్లలకు కూడా అలాగే నచ్చుతుంది. ఏదైనా సింపుల్గా ఒక బాక్స్లో పెట్టేసుకుని వెళ్ళిపోయేలా ఉంటే నచ్చుతుంది. సో ఎప్పటి నుంచి చేంజ్, టీ తాగి పని చూసుకుంటాం. గిన్నెలు తోమిన తర్వాత అలాగే ర్యాక్లో పెట్టేస్తుంటే నాకు అదొక రకమైన వైట్ స్క్రాచెస్ పడినట్టు అనిపిస్తుంది. సో అందుకని ఇలా మంచిగా బోర్లించి అంటే ఆరబెట్టుకుంటున్నాను అనమాట బయట మంచి ఎండలో. సో నాకైతే బాగా నచ్చింది ఇలాగా. ఒకవేళ మీకు కూడా అలా వైట్ స్కార్స్ ఏమన్నా పడితే కనుక ఇలా ఆరబెట్టుకోండి. లేదంటే తుడిచి ఫ్యాన్ కింద పెట్టినా పర్వాలే, మీకు అరుగు అది లేకపోతే అపార్ట్మెంట్స్ అయితే. నేనైతే అక్కడైతే మామూలు తుడిచి పెట్టుకునేదాన్ని తణుకులో ఉన్నప్పుడు. ఇక్కడ మంచి వెదర్ అది బాగుంది, బయట ఆరబెట్టుకోవడానికి బాగుంది కదా అని సో ఇలా కొన్ని ఆరబెట్టా, మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ ఇంకొన్ని ఆరబెట్టుకున్నాను అనమాట. నీళ్ళన్నీ పోతుంటే కొంచెం ఆ వైట్ స్కార్స్ రావకుండా ఉంటున్నాయి అనమాట. సో మీకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒకసారి చెప్పాను, తణుకులో ఉన్నప్పుడే ఒకసారి చెప్పాను అనమాట. సో ఒకవేళ ఇంకా మీకు తెలియకపోతే ట్రై చేయండి. నాకు ఇది బాగా యూజ్ అయ్యింది, అందుకని మీకు చెప్తున్నా. ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఉంది. అక్కడ తణుకులో ఉండేది కొంచెం వైట్ కలర్లో బూడిదలాగా పడుతుంది అనమాట. మీకు నీళ్ళు మరిగించినప్పుడు తెలుస్తుంది అది మీకు వాటర్లో ఆ ప్రాబ్లం ఉందో లేదో అని చెప్పేసి. ఇక్కడైతే ఇంకా ఎక్కువ ఉంది వైట్ స్కార్ పడడం. సో అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. మీకు నచ్చితే యూజ్ చేసుకోండి. ఇది బ్లాక్ కలర్ కప్పు. నేను ఎప్పుడు 2 కప్స్ పట్టుకెళ్ళినా మా ఆయన ఇదే తీసుకుంటాడు. నాకు ఇదే నచ్చుతుంది. ఒక్కొక్కసారి దెబ్బలాడే తీసుకుంటాను అనమాట. కావాలని తీసుకుంటాను అనుకుంటారా, నేను మాత్రం దెబ్బలాడే తీసుకుంటాను బ్లాక్. నాకు ఉంచరా అని. టీ ఎక్కువ పెట్టేసినట్టున్నాను ఈరోజు. చిన్నప్పుడు తినేదాన్ని, మళ్ళీ మానేసా అనమాట. పెళ్ళయిన దగ్గర నుంచి పెద్దగా అంటే అత్తారింట్లో తినాం కదా అలా. సో ఇప్పుడు కారం బూందీ ఇంట్లో వేసుకుంటాం. టీలో ప్రూఫ్ చూపించిన టీ కనిపిస్తుందా, విత్ కారం బూందీ అండ్ ఒక స్పూన్. టైంకి స్పూన్స్ కూడా లేవు ఇక్కడ. మురుకులు కూడా వేసుకుంటాం, కానీ ఇదే బాగా ఇష్టం అన్నమాట. ఫేమస్ అని కాదు, ఇది బాగా ఇష్టం నాకు. బయటికి వెళ్దాం. రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. దాంట్లో ఏం చెప్పానంటే బయట కూర్చొని మంచిగా వెదర్ని ఆస్వాదిస్తూ టీ తాగితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో అని చెప్పాను అనమాట. దానికి చాలామంది కనెక్ట్ అయ్యారు. దానికి యూట్యూబ్లో కన్నా ఇన్స్టాగ్రామ్లో బాగా మెసేజ్ వచ్చాయన్నమాట. బాగా నచ్చింది నాకు. నేను మ్యాక్సిమం నేను ఒకదాన్నే ఉంటే మాత్రం టీ బయట తాగుతా. మా అమ్మ కూడా మ్యాక్సిమం బయట తాగడానికే ప్రిఫర్ చేస్తుంది. మిగతా వాళ్ళందరూ ఇంట్లోనే తాగుతారు. సో అలా వచ్చింది నాకు బయట కూర్చొని తాగడం. కొంచెం వెదర్ని ఆస్వాదిస్తూ అలా చూస్తూ బయటికి తాగడం అంటే బాగా బాగా ఇష్టం. అండ్ ఇది చాలా మందిని కరెక్ట్ చేసింది. అండ్ దాంట్లో మురుకులు వేసుకుని తింటా అని చెప్పాను, అది దానికి వచ్చింది. టీకి మాత్రం చాలా మెసేజెస్ వచ్చాయన్నమాట. ఇలా వెదర్లో ఎంజాయ్ చేస్తూ తాగడము అండ్ దాంట్లో మురుకులు కానీ ఏదన్నా వేసుకుని తినడము. సో బాగా అనిపించింది. నేనైతే మ్యాక్సిమం వీక్లీ ఒక 3 to 4 times టీ తాగుతా. సో తాగినప్పుడు మ్యాక్సిమం 2-3 times బయట కూర్చొని తాగుతా అనమాట. సో అలా బయటకు వచ్చినప్పుడు బయట విషయాలన్నీ గుర్తొస్తాయి. ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో ఉంటాయి, బయటకు వచ్చినప్పుడే కదా గుర్తొస్తాయి. ఈ మధ్య ఎండ కూడా మంచి గట్టిగానే ఉంటుందన్నమాట ఆఫ్టర్నూన్ టైంలో. సో ఇప్పుడు వరకు 2-3 daysకి ఒకసారి వాటర్ పోసేదాన్ని ప్లాంట్స్కి. ఒక 2 plants అయితే ఇంకా వాటికి ఏమొచ్చిందో తెలియదు కానీ
తెల్ల తెల్లగా బగ్స్ వచ్చాయి. సో అవైతే చనిపోయాయి. సో మిగతా వాటిని సర్వైవ్ చేయాలి కదా. సో ప్లాంట్స్ ఇవి చాలా లేట్గా గ్రో అవుతున్నాయి అన్నమాట. నేను కంపోస్ట్ అది బాగానే వేసాను అండ్ వాటర్ కూడా ఈ మధ్య పోస్తున్నా అనమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, డైలీ పోయాలి. అంతకుముందు 2-3 డేస్కి ఒకసారి వేస్తే సరిపోయేది వింటర్ మూలాన. ఇప్పుడైతే డైలీ పోస్తున్నాను అనమాట ప్లాంట్స్కి వాటర్. ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది 2 ప్లాంట్స్ తీసుకొచ్చాను, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ది. అవి ఒకటైతే మొత్తం పోయింది, ఇంకొకటి లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇంకొక 2 ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టాలి. అండ్ వైట్ పాట్స్ నాకు బాగా నచ్చాయి అనమాట. సో వైట్ పాట్స్ కూడా చూద్దాము, ఏదన్నా మంచి ప్లాంట్ ఉంటే పెడదాం దాంట్లో కూడా, చిన్న హోల్ పెట్టేసి. సో దాని నెక్స్ట్ ఇంకా డ్రై వాష్ వేద్దాము అనుకున్నా. డ్రై క్లీన్ అంటారా, వాష్కి వేసాను అనమాట మొత్తం బట్టలన్నీ. నిన్న వేద్దాం అనుకుంటే అసలు ఇంట్లో లిక్విడ్ అయిపోయింది. సో నైట్ తీసుకొస్తే ఈరోజు ఈవినింగ్ వేసాను. సో అలా ఉంటుంది అనమాట నా పనులు. ఎప్పటికప్పుడు అయిపోతే బాగానే అయిపోతాయి, లేదంటే అస్సలు అవ్వదు అనమాట. నేనైతే లిక్విడ్తో పాటు మన స్మెల్ వస్తుంది, ఏంటది, కంఫర్ట్ కూడా వేస్తాను. నాకు బ్లూ అంటేనే ఇష్టం, పింక్ అస్సలు నేను వాడను. నాకు ఆ స్మెల్ నచ్చదు, ఆ ఫ్లేవర్ అదొక కారం కింద అనిపిస్తుంది, అందుకని బ్లూ ఎక్కువ వాడతాను. అండ్ దెన్ నెక్స్ట్ పిల్లలు ఇంటికి వచ్చే టైం అయింది, వాళ్ళకి పాలు కలిపి ఇచ్చాను అనమాట. పాలు విత్ బూస్ట్ ఇచ్చాను. పంచదార ఉంది కదా, అది చక్కగా డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టేసుకున్నాను అనమాట. అండ్ పిల్లలకి కలిపేసి ఇచ్చేసాను. వాళ్ళకి బాగా ఇష్టము పాలు విత్ బూట్స్, దాంతో పాటు బిస్కెట్స్. ఇప్పుడు టైం 11 అవుతుంది. సిరీస్ చూస్తూ అలా కూర్చున్నా అనమాట. మా ఆయన ఫోన్ చేయాలి, 11కి బస్సు ఉంది కాబట్టి ఎక్కారో లేదో అని ఫోన్ చేయాలి. అండ్ వచ్చేటప్పుడు ఎంత చలిగా ఉందంటే మామూలుగా లేదు. పెదాలు మొత్తం, కళ్ళు, చెవులు అన్నీ చల్లగా అయిపోయాయి. ఇప్పుడు కొంచెం ఫేస్ వాష్ చేసుకుని నైట్ కేర్ చేసి కొత్తగా ట్రై చేస్తున్నాను అనమాట. నైట్ కేర్ చేసి పడుకోవడమే అంతే. అండ్ మార్నింగ్ ఈ మధ్య స్కిన్ కేర్ చాలా తప్పిపోయిందనమాట. సో రేపటి నుంచి స్కిన్ కేర్ అండ్ వెయిట్ లాస్కి అన్నిటికి రేపటి నుంచి, రేపు February 1 రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి షార్ట్స్ వస్తాయి, ఎలా ఉన్నాయో చెప్పండి అనమాట. అండ్ షార్ట్స్ నేను Feb 1 నుంచి పెట్టడం స్టార్ట్ చేస్తున్నాను. వెయిట్ లాస్కి కానీ అదే నేను చేసే చెప్తున్నా అనమాట, ఏం చేస్తున్నానని. అండ్ 29 డేస్ అనుకుంటా, 29 డేసే కదా, 28 సంథింగ్, 1 మంత్ ఛాలెంజ్ అనమాట. ఏం చేద్దామో చూద్దాము. అండ్ లెట్స్ గో. ఫేస్ వాష్ చేసుకుని నేను కొత్త ప్రోడక్ట్ వాడుతున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు క్లియర్ అండ్ క్లీన్ స్కిన్ అనమాట. నా ఫేస్లో ఉన్న మచ్చలు, మరకలు అన్నీ బాగా అనిపిస్తాయి. సో ఇది నా ఒరిజినల్ ఫేస్, చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటుంది. అండ్ కొంచెం అండర్ డార్క్ స్పాట్స్ ఉంటాయి, అంతే, కొన్ని పింపుల్స్ ఉంటాయి. వాటి గురించే నాకు బెంగ అనమాట. సో దానికోసమని కొన్ని అయితే వాడుతున్నా. అవన్నీ మీకు నైట్ స్కిన్ కేర్ రూపంలో నేను మీకు చూపిస్తున్నా. అన్నీ ఇన్ని గనం వాడుతున్నాను అని అనుకోకండి, 1-2 వాడతా, అది మారుతూ ఉంటుంది అనమాట. ప్రస్తుతానికైతే ఈరోజు ఏం రాసుకుంటున్నాను, నైట్ టైం ఇది ఇలా ప్రాసెస్ చేయొచ్చు అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. అండ్ లెట్స్ గో. అంతకుముందు వాడిన వాటికి ఇప్పుడు వాడిన వాడికి కొంచెం తేడా ఉంటుంది, ఎందుకంటే కొన్ని అయితే మార్చాను, సెరమ్స్ కానీ అవన్నీ మార్చుతూ ఉంటాం కాబట్టి కొన్ని తేడా ఉంటాయి. సో అవి నేను 1, 2, 3, 4 చూపిస్తున్నాను. ఇవి
అన్నీ వాడాలని లేదు, కనీసం ఒక 2 అయినా నేను యూజ్ చేస్తాను అనమాట. కంపల్సరీ ఒక 2. ఇంకా ఆ రోజు నాకు నైట్ టైం ఎక్కువ స్కిన్ కేర్ చేయాలనిపించదు, కానీ నైట్ టైం చేస్తే మీకు ఎక్కువ బాగా రిజల్ట్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఏవేంటనేది మీకు చూపిస్తాను. ఫస్ట్ సిరం అప్లై చేస్తాను. అంతకుముందు సాలిసిలిక్ యాసిడ్, నియాసినమైడ్, సి విటమిన్ ఇవన్నీ చేసేదాన్ని. ఇప్పుడు క్రాస్రెక్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. సో ఇది స్నైల్ ముసిన్ పవర్ ఎసెన్స్ ఇది తీసుకున్నాను. ఏం లేదు, ఇది ఒక 4 పంప్స్ వేసుకుని, ఇది ఒక 4 పంప్స్ అన్నమాట. అనిపిస్తుందా? ఇలా ఉంటుంది. దాన్ని కొంచెం మీకు కంటికి దగ్గరగా కాకుండా ఇలా వేసుకోండి. కంటి దగ్గరగా చేస్తే ఏమవుతుందంటే కొంచెం దురద అనిపిస్తుంది అన్నమాట. సో అందుకని కంటి దగ్గరగా ఒక 2-3 టైమ్స్ నేను ఇక్కడ కూడా రాసేసాను, బాగుంటుంది కదా అని. సో నాకైతే అది సెట్ అవ్వలేదు. కొంచెం ఆ 2 డేస్ కొంచెం దురద కింద అనిపించాయి అనమాట. సో ఇలా అప్లై చేసేసాను. ఏమైనా ఉంటే కంపల్సరీ నేను హ్యాండ్స్కి అప్లై చేసేస్తాను. అంటే కొంచెం అప్పటి మీద కొంచెం వైట్ ఇచ్చింది హ్యాండ్స్. సో ఇది కొంచెం మారాలి. ఇలాగా రోజు చేసే పని ఈ ఎసెన్స్ వాడుతున్నాను. ఒక 1 వీక్ నుంచి అంటే ఒక 4-5 డేస్ అయినా వాడుంటాను ఇది. అండ్ నైట్ కంపల్సరీ లిప్ బామ్. లిప్ బామ్లో ఒక హ్యాక్ ఏంటంటే, మీరు నైట్ టైము అనుకోకూడదు, కానీ ఇక్కడ మనకి గీత ఉంటుంది కదా, ఆ గీత మీద కూడా మీరు ఇలా లిప్ బామ్ అప్లై చేసుకున్నారంటే పొద్దునకి అది కొంచెం షైనీగా అనిపిస్తుంది. రోజంతా కొంచెం లిప్స్ బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. నైట్ టైం లిప్ బామ్ అప్లై చేసేవాళ్ళు ఇక్కడే కాకుండా ఈ పైన ఒక లైన్ ఉంటుంది, లిప్ లైన్. సో దాని మీద కూడా మీరు అనుకోకూడదు, కానీ అప్లై చేస్తే మార్నింగ్కి కొంచెం బుషీగాను, అలాగే నీట్గా అందంగా, దాన్ని ఎలా పలకాలో తెలియదు కానీ అందంగా కనిపిస్తాయి. మీరు లిప్స్టిక్ వేసుకున్నా, లిప్ బామ్ వేసుకున్నా, ఏం వేసుకున్నా సరే ఆ లిప్ లైన్ అనేది అందంగా కనిపిస్తుంది. సో ఇవి 2 మాత్రం నేను రోజు వాడతాను. దాని తర్వాత ఈ మధ్య మొదలు పెట్టింది ఇది నైట్ టైమే కాదు, మార్నింగ్ టైంలో కూడా ఒక్కొక్కసారి అప్లై చేస్తున్నాను. ఏం లేదు, ఇది మస్కరాలో నేను ఈ ఆల్మండ్ ఆయిల్ వేసాను అనమాట. కనిపిస్తుంది కదా, ఈ ఆల్మండ్ ఆయిల్ వేసాను. సో దాన్ని కొంచెం ఇలా కళ్ళకి, నా ఈ మధ్య అవి వాడుతున్నాను కదా, ఐబ్రోస్ అవి థిన్ అయినట్టు అనిపిస్తున్నాయి. సో అందుకని ఆల్మండ్ ఆయిల్ కొంచెం హెయిర్కి, మన పైన ఉన్న హెయిర్కి, కంటి దగ్గర ఉన్న హెయిర్కి, ఐబ్రోకి, ఇది ఐబ్రో అని అంటారు, ఐబ్రోకి, ల్యాషెస్కి, ఇవి రెండిట్లకి పట్టేస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది. కొంచెం ఇది రాసుకున్న తర్వాత మస్కరా బదులు ఇది యూస్ చేస్తే ఇంట్లో ఉన్నప్పుడు సరిపోద్ది కదా అనిపిస్తుంది. ఎంత కాదు, ఫ్యూ డ్రాప్స్ వేసుకుంది, ఇంట్లో వేసుకుంటే సరిపోద్ది. ఇది అయిపోయిన దాన్ని ఇలా రీయూజ్ చేస్తున్నాను అనమాట. అండ్ దాని తర్వాత మీకు ఒకవేళ ఎక్కువ డ్రై కానీ లేదా ఆయిలీ కానీ ఉంటే, మీరు ఏసీ యూస్ చేస్తుంటే కనుక కొంచెం ఇది వాడితే కనుక మార్నింగ్ టైంలో సన్ స్క్రీన్ వాడాలి, నైట్ టైంలో మాయిశ్చరైజర్ వాడాలి. నాకు బాగా ఇష్టమైన మాయిశ్చరైజర్ హైయాలురోనిక్ యాసిడ్ అండ్ విటమిన్ సి ఉన్న పాండ్స్ లైట్ జెల్. ఇది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఏ సమ్మర్లో అయినా వింటర్లో అయినా ఇది మన ఆయిల్ స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయిల్ స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్ కావాలి, ఆయిల్ ఎక్కువ మాకు కనిపించకూడదు అనుకుంటే నేను వాడిన వాటిల్లో ది బెస్ట్ ఏంటంటే ఇది. సారీ, నేను ఇక్కడ చూడాలి, ఇక్కడ చూస్తున్నాను ఎందుకంటే నా ఫేస్ ఇక్కడ కనబడుతుంది కాబట్టి. ఇదన్నమాట నా స్కిన్ కేర్ నైట్. మ్యాక్సిమం సిరం విత్ లిప్ బామ్ హ్యాండ్ చేసేస్తాను. ఇప్పుడు ఓపిక ఉంది కాబట్టి, ఎవరు లేరు కాబట్టి కబుర్లు చెప్పేవాళ్ళు. సో ఇవన్నీ వాడుతున్నాను అనమాట. ఏం లేదు, 4 ఉన్నాయి అంతే, కానీ అయ్యే ఎక్కువ అనుకుంటారు. సో అదనమాట ఈరోజు వీడియో. ఇంకా మా ఆయన ఇంటికి వచ్చేటప్పటికి ఆయన
ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఇది చూసేటప్పటికి మా ఆయన మా పక్కనే ఉంటాడు. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో. బై గైస్.